ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రములు. ఈ మాటలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? దేవుడు తన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మరి ఒక రోజు ఈ విధంగా రెడిమర్స్ రివైవల్ అనేటటువంటి కార్యక్రమం ద్వారా మనం కలుసుకునేటటువంటి గొప్ప అవకాశాన్ని అనుగ్రహించారు. అందును బట్టి దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ఈరోజు లేఖన భాగంలో నుంచి గడిచిన కొన్ని దినాలుగా మనకు దేవుని యొక్క నామములు లేకపోతే ఆయన యొక్క విశిష్టత, ఆయన ఏమై ఉన్నాడో అనేటటువంటి విషయాలను లేఖనములో నుంచి పరిశీలన చేస్తూ వస్తున్నాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే యెహోవా ఈరే, అనగా ఆయన చూసుకునేటటువంటి దేవుడు అని చెప్పి అర్థం ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని లేఖన భాగంలో నుంచి మనం చూస్తే ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. ఈ యొక్క సందర్భం మనందరకు చాలా సుపరిచితమైందండి. అయినా మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. అబ్రహాము భక్తుని, దేవాది దేవుడు ఒకగానొక కుమారుణ్ణి తనకు బలి అర్పించమని ఆ యొక్క భక్తుని యొక్క విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు వెనుదీయక మారు మాట్లాడక తన కుమారుని బలి ఇవ్వడానికి అక్కడికి రావడాన్ని మనము చూస్తూ వస్తున్నాము. తద్వారా అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే దేవునికి విధేయత చూపినటువంటి, లోబడినటువంటి, ఏ విషయంలోనూ కూడా సందేహ పడనటువంటి అబ్రహాము భక్తుని జీవితంలో గొప్ప మేలు, ఆశీర్వాదము, దీవెన పొందుకుంటూ తన కుమారునికి బదులుగా అక్కడ మరొక గొర్రెను బలి ఇవ్వడానికి దేవాది దేవుడు సిద్ధపరిచినట్లు మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే అక్కడ ఆ పేరు పెట్టడాన్ని మనం చూస్తున్నాం, యెహోవా ఈరే అని. ఆ కొండ మీదకి వెళుతున్నటువంటి సమయంలో, మోయాబు పర్వతం మీదకి వెళుతున్నప్పుడు తన కుమారుడు ఆయన అడిగినప్పుడు అబ్రహాము భక్తుడు అంటూ ఉంటాడు కదా, అయ్యా కట్టెలున్నాయి, నిప్పుంది, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మరి బలి ఇవ్వడానికి బలి పశువు ఏది అన్నప్పుడు ఆయన చెప్తున్న మాట యెహోవా ఈరే అని చెప్పి మనం కుమారునికి చెప్పడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో చాలా సందర్భాల్లో మనం వింటూ వస్తున్నాం. మన బాధ, మన కష్టం, మన శ్రమ, ఇరుకు, ఇబ్బంది, శోధన, అనేక పరిస్థితుల్లో మనం కృంగిపోయి ఉన్నప్పుడు ఈ మాట చేత బలపరచబడేటటువంటి వారిగా మనము ఉంటున్నాం. ఎందుకంటే అంతకన్నా కుమారుని బలి ఇచ్చేటటువంటి విషయం కన్నా గొప్ప శ్రమ మనుషునికి ఉండదేమో. అటువంటి శ్రమలోని విశ్వాసంతో అబ్రహాము భక్తుడు నిలిచినటువంటి వాడిగా ఉంటున్నాడు. అయితే ఈ వాక్యంలో నుంచి మనము చదువుతూ వచ్చినప్పుడు అక్కడ 3 వస్తువులు మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటి కట్టెలు కనబడుతూ ఉంటాయి, రెండవది మనము చూసినట్లయితే నిప్పు కనబడుతూ ఉంటది, మూడవది కత్తి కనబడుతూ ఉంటది. ఈ 3 విషయాలను మనము లేఖనంలో నుంచి పరిశీలన చేసినప్పుడు మొట్టమొదటిది కట్టెలు. ఈ కట్టెలు దేనికి సాదృశ్యంగా, తన కట్టెలు తానే మోసుకుంటూ తను బలి ఇవ్వడానికి వెళ్తున్నాయన్న సంగతి ఇస్సాకునకు తెలియదు, కానీ ఆ బలికి కావలసినటువంటి కట్టెలను తానే మోసుకుంటూ వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆ విధంగా మోసుకుంటూ వెళ్ళి ఆ బలిపీఠమునంతా కట్టిన తర్వాత ఇస్సాకును దాని మీద చేతులు కాళ్ళు కట్టేసి పడుకోబెడుతున్నప్పుడు ఏమీ మారు మాట్లాడకుండా మౌనంగా ఉండటాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఈ యొక్క విషయము యేసు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా మనము చూడగలుగుతున్నాం. అందుకని ఆ యొక్క ఇస్సాకుకైతే తాను బలి ఇవ్వబడుతున్నాను అని చెప్పి బలి ఇచ్చే సమయం వరకు తెలియకపోవచ్చేమో, కానీ తానే బలిగా అర్పణ అవ్వడానికి తన్ను తాను రిక్తునిగా మార్చుకుని తన్ను తాను తగ్గించుకుని మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా తన్ను తాను విధేయత చూపాడు అన్న విషయము, తగ్గించుకున్నాడు అనే విషయాన్ని మనం లేఖన భాగంలో పరిశీలన చేస్తూ వస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఎవరికైనా ఒక అనారోగ్యము కలిగినప్పుడు, ప్రతి మనుష్యుడు చనిపోతాడు అనేటటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా అనారోగ్యము కలిగి ఎక్కువ రోజులు బ్రతకరని కానీ, లేకపోతే ఏమో ఛాన్స్ లేవు అని చెప్పినప్పుడు ఇంకా ఆ మాట ద్వారా మరి ఎక్కువ కృంగుదల మనుషులకు కనబడుతూ వస్తుంటది. కానీ దేవాది దేవుడైతే తాను ఇష్టపూర్వకంగా శరీరాన్ని ధరించి మన యొక్క పాపముల నిమిత్తము ఆయన బలి అవ్వడాన్ని మనము చూస్తున్నాం. అందుకనే ఇస్సాకుకు బదులుగా అక్కడ ఇవ్వబడినటువంటి బలి పశువు ఏంటి అంటే గొర్రెపిల్ల.
లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్ల అని చెప్పి యేసే పిలువబట్టాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఆది నుంచే ఈ యొక్క బలియాగము లేకపోతే రక్షణ ప్రణాళిక అనేటటువంటి జరుగుతూ వచ్చింది అనేటటువంటి విషయము ఈ మాట ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది. కాబట్టి ఆయన శరీరధారిగా తను తాను తగ్గించుకుని మరణము పొందునంతగా విధేయత చూపారు. మన యొక్క జీవితాల్లో కూడా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనము వెనుదిరగక, కృంగిపోక, లేకపోతే అవిశ్వాసులుగా మనము మార్చబడక దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు, ఉదాహరణకు చూసినట్లయితే ఆనాటి దినాల్లో కన్యక గర్భము ధరించుట అసాధ్యం కదండి. ఆ కన్యక గర్భవతి అయ్యింది అనేటటువంటి విషయాల్లో అనేకమైన నిందలు ఆమె మీద మోపి ఉండొచ్చు. ఎవరంటారు? యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లిని మనం చూస్తే ఎన్నో అవమానాలు భరించింది, ఎన్నో నిందలు భరించింది, అవహేళనలు భరించింది. ఆమె తన యొక్క జీవితంలో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుని గర్భము ధరించి కుమారునిగా కన్నదాన్ని మనము చూస్తూ వస్తున్నాం. అక్కడ కూడా విధేయత మనకు కనబడుతున్నది. అక్కడ మనము చూసినట్లయితే మన యొక్క జీవితాల్లో వచ్చేటటువంటి నిందలే కావచ్చు, అవమానాలే కావచ్చు, కుటుంబస్తులే కావచ్చు, బంధువులే కావచ్చు, సమాజమే కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో మనల్ని కృంగదీస్తూ వెనక్కి లాగుతున్నప్పటికీ కూడా ఆమె విధేయత చూపింది. అందుకనే ఆమె ధన్యురాలిగా మార్చబడింది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన శ్రమను బట్టి మనము కృంగిపోవద్దు, కానీ అది ఇబ్బంది అయినా దేవుని మాటకు మనం లోబడినప్పుడు, విధేయత చూపినప్పుడు మనము ఘనత పొందుకునేటటువంటి వారిగా ఉంటాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనము చూస్తే అన్ని నామముల కన్నా పైనామము అన్న మాటను మనము చూస్తుంటాం. ఆ నామము ద్వారానే మనకు రక్షణ అనేటటువంటి విషయాన్ని కూడా లేఖనంలో మనము చూస్తూ వస్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే అబ్రహాము భక్తుని చేతిలో ఏముందండి? కత్తి ఉంది. ఈ కత్తి దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మ మూలుగులను కీళ్లను విభజించునంత మట్టుకు దురుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. మనమెవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వాక్యం ఎలా ఉందంటండి? రెండంచుల ఖడ్గము. ఒకవైపు మనల్ని ఆ వాక్యము లోపలకు వెళ్ళి ప్రాణ ఆత్మ శరీరాలు మూలుగులను కూడా అది విభజించి బాగు చేసేటటువంటిదిగా, సరి చేసేటటువంటిదిగా, మన ప్రతి ఒక్క తప్పును దిద్దేటటువంటిదిగా, మనల్ని లోపాన్ని సరి చేసుకున్నట్లు హెచ్చరించేటటువంటిదిగా చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ వైపు మనము చూస్తున్నట్లయితే ఆ వాక్యము మనల్ని సరిచేస్తూనే బలపరిచేటటువంటిదిగా ఉండటాన్ని మనము చూస్తున్నాం. అందుకని 119వ కీర్తనలో 50వ వచనంలో మనము చూస్తే కీర్తనకారుడు అంటున్నాడు కదా, నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధల్లో నాకు నెమ్మది కలుగచేసింది అని చెప్తాడు. అంత మాత్రమే కాదు, 119, 105లో మనము చూసినట్లయితే అక్కడ అంటున్న మాట, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పటాన్ని మనం చూస్తున్నాం. అదే కీర్తనకారుడు మొట్టమొదటి కీర్తనలో మనము చూస్తున్నట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాట, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించుట ద్వారా అన్ని పనుల్లో సఫలతను పొందుకుంటామంటండి. నీటి వారం నాటబడినటువంటి మొక్క ఏ విధంగా పచ్చగా ఉంటుందో, అభివృద్ధి చెందుతుందో, కాపు మానక నిత్యము ఫలించేటటువంటిదిగా ఉంటుందో, మన యొక్క పనులన్నిటిలో కూడా అతి జయాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి రెండవది మనము చూసినట్లయితే కత్తి ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే వాక్యము అని, ఆ వాక్యము రెండంచుల
ఖడ్గము. ఒకవైపు మనల్ని సరి చేస్తూనే ఒకవైపు అది మనల్ని బలపరుస్తూ వస్తుంది, మనల్ని బ్రతికిస్తూ వస్తుంది, మన పనుల్లో జయాన్ని కలుగచేస్తూ వస్తున్నది. అందుకనే దావీదు మహారాజు అంటూ ఉంటాడు కదండి కీర్తనలో, నీ వాక్యము నాకు దొరికినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్టు. ఆ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు అంటండి 119లోని లేఖన భాగంలో మనం చూస్తాం, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆయన సంతోషించాడు అన్న మాటను. దేవునికి స్తోత్రం. అలాగే 3వ మాటను మనము చూసినట్లయితే నిప్పు. ఈ నిప్పు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనకు కనబడుతున్నది. అందుకనే అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు మనము చూస్తూ వస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా వచ్చాడు అంటే అగ్ని జ్వాలల వలె నాలుకలుగా విభాజింపబడి వారిలో ఒక్కొక్కని మీద వాలారు అన్న మాటను మనము చూస్తూ వస్తుంటాం. ఈ పరిశుద్ధాత్మ మనలో చేసేటటువంటి క్రియ ఏంటంటే సువర్ణానికి శుద్ధి. సువర్ణము అంటే బంగారము. అందుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనంలో పేతురు భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిస్తుందంటండి ఈ యొక్క పరిశుద్ధాత్మ మనలో? మెప్పును, ఘనతను, మహిమను కలుగచేసేటటువంటిదిగా. దేవాది దేవుడు రెండోసారి మన మధ్యకు వచ్చినప్పుడు ఇటువంటి ఘనత పొందుకునేటటువంటి వారిగా మనల్ని చేస్తుంది. ఆ విధంగా చేయడానికి ఆ అగ్ని చేత మనం పరీక్షించబడతాం. కాబట్టి ఆ పరీక్షించినప్పుడు మనము ఏం చేయబడాలి అంటే శుద్ధ సువర్ణంగా మార్చబడతాము. కాబట్టి ఆ పరీక్షలో నిలవాలి అంటున్నాడు. నశించిపోయేటటువంటి సువర్ణం అంటే ఈ లోకమును నశించిపోయినప్పుడు, పంచభూతములు లయమైపోయినప్పుడు, లేకపోతే ఈ భూమి ఆకాశములు ఇవన్నీ కూడా ఈ సృష్టమంతా కూడా లయమైపోయి క్రొత్త ఆకాశము కొత్త భూమిని నేను మీకు ఇస్తానని చెప్పి దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నప్పుడు ఇవంతా కూడా లయమైపోయాయి. ఒక రకంగా మనం చూసినట్లయితే నరుని ఆయుష్ 70 లేక అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అని వాక్యం సెలవిస్తుంది. అటువంటి కొన్ని రోజులు జీవించే కొన్ని రోజులకే మనము ఎంతో ధనాన్ని లేకపోతే బంగారాన్ని ఎంతగానో ప్రేమిస్తూ వస్తుంటాం కదండి. దానికంటే కూడా అమూల్యమైనది మీ విశ్వాసము అని చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఏ పరీక్షలు వచ్చినా ఆ పరీక్షల్లో మనము నిలిచేటటువంటి వారిగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పరీక్ష రావచ్చు. పిల్లల ద్వారా పరీక్ష కావచ్చు, తల్లిదండ్రుల ద్వారా పరీక్ష కావచ్చు, అన్నదమ్ముల ద్వారా, అక్క చెల్లెల ద్వారా, సమాజం ద్వారా, అలాగే ఆర్థిక సమస్యల ద్వారా, అప్పుల ద్వారా, ఈ విధంగా కుటుంబ సమస్యల ద్వారా, అలాగే మనశ్శాంతి లేకుండా కొన్ని సమస్యలు పరీక్షలు రావచ్చు. వాటన్నిటిలో కూడా మనం ఏం చేయాలంటే నిలిచిన వారిగా ఉన్నప్పుడు, ఒకవేళ ఈ కొలిమిలో వేసినప్పుడు ఆ బంగారం పక్కకు వెళ్ళిపోయింది అనుకోండి, అది సువర్ణముగా మార్చబడదు, శుద్ధీకరించబడదు. అలాగే మనము కూడా పరీక్షకు నన్ను కొడుతూ ఉన్నప్పుడు, ఉదాహరణకు శిల్పకాడు దాన్ని చెక్కుతూ ఉన్నప్పుడు ఆ శిల్పి చేతిలో నుంచి ఆ యొక్క శిల లేకపోతే ఆ యొక్క రాయి పక్కకి జారిపోయింది అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉంటుందంటారా? ఆ శిల్పకాడు ఆ ఊలి దెబ్బలకు అది ఓర్చుకున్నప్పుడు దానికి మంచి రూపము వస్తుంది కదండి. ఆ రూపము రావడానికి ఎంతో బాధ ఉంటుంది. అలాగే చెక్కేటటువంటి వ్యక్తికి కూడా అది కొడుతూ 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 ఉన్నప్పుడు ఆయన చెయ్యి కూడా అదురుతూ ఉంటుంది. యువతలో మనం ఎంత బాధపడుతున్నామో మనల్ని బట్టి కూడా, మనల్ని పరీక్షిస్తున్నప్పుడు, మనల్ని పరిశోధిస్తున్నప్పుడు, మనల్ని సరిచేస్తున్నప్పుడు దేవాది దేవునికి కూడా అదే బాధ ఉంటుంది. ఉదాహరణకు అర్థం అవడానికి, పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేశారనుకోండి, వారిని ఒక దెబ్బ వేసినప్పుడు వారు ఎంత బాధపడతారో వారికన్నా ఎక్కువ తల్లిదండ్రులు బాధపడేటటువంటి వారిగా ఉంటూ ఉంటారు. అందుకనే మన పరమ తండ్రి కూడా మనల్ని సరిచేయడానికి అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించబద్ధులముగా ఉంటూ ఉన్నాం. ఆ విధంగా మనము నిలిచినప్పుడు దేవుని వాక్యము సెలవిస్తుంది, మనకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతాయి అని చెప్పి. ఇక్కడ 3 విషయాలు మనము చూస్తూ వస్తున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు మనల్ని 2 విధాలుగా సరిచేస్తూ ఉంటాడు.
అలాగే ప్రాణ ఆత్మ మూలుగుల్లో ఆయన కనుదృష్టికి మరుగై ఉన్నది ఏదీ లేకుండా మనల్ని చూచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మనల్ని చూస్తున్నటువంటి దేవుడు మనకు ఏది కావాలో ఆ సమయానికి ఆయన సిద్ధపరిచేటటువంటి వాడిగా ఉంటున్నాడు అనేటటువంటి విషయాన్ని మనము గమనించబద్దులముగా ఉంటున్నాం. రెండో విషయాన్ని మనము చూసినట్లయితే ఆయన విధేయత చూపాడు. అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చించబడినటువంటి వాడిగా ఉండడాన్ని శరీరధారి అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము చూస్తూ వస్తున్నాం. మూడవది పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము చూస్తూ వస్తున్నాము. ఈయన మనకు మెప్పును, ఘనతయు, దీవెను, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారు. ఇవన్నీ ఎలా జరుగుతాయండి? ఈ మూడు విషయాలు. మొట్టమొదట వాక్యము చేత మన వాక్యానికి లోబడి వాక్యాన్ని ధ్యానించేటటువంటి వారిగా ఉండాలి. రెండవది మనము చూస్తున్నట్లయితే విధేయత కలిగినటువంటి వారిగా ఉండాలి. మూడవది పరీక్షకు నిలిచినటువంటి వారిగా మనము ఉండాలి. అప్పుడు మన యొక్క జీవితాల్లో దేవుడు సమస్తమును మేలు కలుగుటకే సమకూడి జరిగించి మెప్పును, ఘనతయు, దీవెను, ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆ యొక్క భక్తుని యొక్క జీవితంలో మనము చూస్తూ వచ్చినప్పుడు అబ్రహాము భక్తునికి ఇప్పటి వరకు కూడా ఇస్సాకు భక్తుని జ్ఞాపకము చేసుకున్న వారు చేసినటువంటి త్యాగాన్ని, విధేయతను ఈనాటి దినాల వరకు కూడా మహిమపరచబడటానికి, వారి ద్వారా దేవుని నామం మహిమపరచబడటాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఆ విధంగా చేయబడ్డారు కాబట్టి ఆ గొర్రె పిల్ల అక్కడ దేవుడు సిద్ధపరచడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. మనకు అది కనబడకపోవచ్చేమో, కానీ అక్కడ వారికి కూడా కనబడలేదు. దేవాది దేవుడు వారికి చెప్పినట్లు మనం చూస్తున్నాం. అలాగే మనం సమస్య నుంచి బయటకు ఏ విధంగా రావాలో మనకు తెలియకపోవచ్చేమో, కానీ దేవుడు సమస్తమును ఎరిగినవాడు. ఆయన కృపా సహాయమును మనం కోరుకున్నప్పుడు ఆ యొక్క సమస్య నుంచి మనం ఏ విధంగా బయటపడాలో, పరిస్థితుల నుంచి మనం ఏ విధంగా బయటపడాలో, బాధ నుంచి, కష్టం నుంచి, శ్రమ నుంచి మనం ఏ విధంగా ధైర్యాన్ని తెచ్చుకుని దేవునితో కొనసాగాలో అనేటటువంటి విషయాల్లో ఆయన మనకు బోధిస్తూ మనల్ని నడిపిస్తుంటారు. ఈ అపరమైనటువంటి అవసరతలే కానీ మాత్రమే కాదు, కానీ పరసంబంధమైనటువంటి దీవెనలతో కూడా ఆయన మనల్ని దీవించటానికి సిద్ధపరిచేటటువంటి దేవుడిగా, సమస్తమును చూచుచున్నవాడుగా, యెహోవా ఈరేగా మన జీవితాల్లో తన కార్యాన్ని నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని మనం గ్రహించబద్దులముగా ఉంటున్నాం. కాబట్టి యెహోవా ఈరే అంటే చూచుకునేటటువంటి దేవుడు. సమస్తాన్ని ఆయన చూసుకుంటాడు. ఆయనకి మనల్ని అప్పగించుకున్నప్పుడు అట్టి కృపతో ఈ మాటలు వింటున్న మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నామయ్యా. ఎవరు ఎటువంటి సమస్యతో, అయ్యా, ఏ సంబంధమైన సమస్యలు కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల లేనటువంటి స్థితి కావచ్చు, నిర్జీవమైనటువంటి స్థితి కావచ్చు, నిన్ను గణపరచలేనటువంటి స్థితి కావచ్చు, వాక్యాన్ని ధ్యానించలేనటువంటి స్థితి కావచ్చు, అయ్యా నీకు దూరం అయిపోతున్న, పరీక్షకు నిలవలేక నీకు దూరమైనటువంటి స్థితి కావచ్చు, వారందరినీ కూడా నువ్వు చూస్తున్నావు. మమ్మల్ని చూసి మాకు అవసరమైనది ఇచ్చేటటువంటి దేవా, ప్రతి ఒక్కరిని కూడా మీరు చూచి నీ రాజ్యానికి మీరు సిద్ధపరచండి. అట్టి విధంగా నీ మాటకు విధేయత చూపినట్లు, నీ వాక్యాన్ని ధ్యానించినట్లు, నీ వచ్చినప్పుడు నేను ఎదుర్కొని మెప్పుయు, ఘనతయు, మహిమయు పొందుటకు మమ్మల్ని బలపరిచి ఈ వాక్యంలో స్థిరపరచమని, ఈ విన్న మాటలన్నిటినీ కూడా మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తూ, యెహోవా ఈరేగా నీవే సమస్తమును నెరవేర్చమని మమ్మల్ని మేము నీ హస్తాలకు అప్పగించుకుని, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలు మీరు నిండారుగా దీవించి ఆశీర్వదించండి. వారి పట్ల నీ ఉన్నతమైన ప్రణాళికలు మీరు నెరవేరుస్తూ మీ చేతిలో యోగ్యమైన పాత్రలుగా వినియోగించుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ, యేసే ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యు.